మీరు గమనించారో లేదో, ఈ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అనేది 2017లో మోదీ గవర్నమెంట్ మొదలుపెట్టారు. అంటే మన బాబు గారు నేనే కనిపెట్టానని చెప్తా ఉంటారు, అది మనకు అలవాటే అనుకోండి. ఇది అసలు ఎందుకు స్టార్ట్ అయింది? ఇది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మన దేశానికి ఇచ్చిన ఆదేశాలు. మనకే కాదు, మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ ఎన్నో దేశాలకు వాళ్ళకి ఇదే ఆదేశాలు జారీ చేశారు. అంటే సామే, మీకు ఖర్చు ఎక్కువైపోయింది, రాబడి తక్కువైపోయింది, దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటారు ఇంగ్లీష్ లో. అప్పులేవో ఇంకా ఎక్కువ కావాలంటా ఉన్నారు. మరి మేము ఇచ్చే అప్పులకి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ ని దాటి మేము ఇంకా ఇవ్వలేము అని వరల్డ్ బ్యాంక్ వారు ఈ ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇంకా మీరు పబ్లిక్ డబ్బులు స్పెండ్ చేయటం, ఖర్చు పెట్టడం ఆపండి. ప్రైవేట్ వాళ్ళు ఖర్చు పెట్టనే ఉండే, మీ పబ్లిక్ డబ్బులు ప్రైవేట్ వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు మాత్రమే తీయండి అని వాళ్ళు చెప్పారు. మీరు మీ ఇన్వెస్టర్లకి సంపద సృష్టించండి. అంటే డెవలప్మెంట్ అనేది పబ్లిక్ సేవ కాదు, ఒక ఇన్వెస్టర్ కి సంపద సృష్టించుకునే మార్గం అని వరల్డ్ బ్యాంక్ చెప్పిన ఆదేశాల మేరకు వీరంతా పీపీపీ మోడల్ అని వాళ్ళ పాలసీని పుష్ చేస్తా ఉన్నారు. మరి ఈ పీపీపీ వల్ల కాంట్రాక్టులు, ఎంఓయూలు పబ్లిక్ డొమైన్ లో ఉండవు, అంతా గోప్యమే. కరప్షన్ కి అవకాశం చాలా ఎక్కువ. మరి ప్రైవేట్ వాళ్ళు కాబట్టి ఆర్టీఐ వర్తించదు. సరే, మీరు ఆలోచించండి, ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ 10 పీపీపీ మెడికల్ కాలేజీల్లో ఒక్క కాలేజ్ అయినా మాకు ఇది లాభసాటిగా లేదు అని చెప్పి విరమించుకుంటే దాని రిస్క్ ఆలోచించారా? గవర్నమెంట్కి ఎంతో, ఆ భారం అంతా గవర్నమెంట్ పైన పడుతుంది. ఆ స్టూడెంట్స్ భారం, ఆ బిల్స్ భారం అంతా పబ్లిక్ మనీయే ఉపయోగించుకోవాలా. ఎంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారో ఆ దేవుడికే తెలియాల. ఇది ప్రజల భవిష్యత్తుతో, ప్రజల ఆరోగ్యంతో వీళ్ళు చేస్తున్న ఒక దోపిడీ. మరి పీపీపీ మోడల్ ఏదైతే ఉందో ఎంత ప్రమాదమో ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత